అలాగే చెన్నై ఎయిర్పోర్ట్ లో కూడా అయ్యప్ప స్వాములు ఆందోళన చేస్తున్నారు. ఇండిగో విమానం ఆలస్యంగా నడుస్తుంది అని చెప్తూ ఉన్నారు. ఎప్పుడో కూడా వాళ్ళ క్లారిటీ లేదు. దీంతో వాళ్ళంతా కూడా మండిపడుతూ ఉన్నారు. ఎయిర్పోర్ట్ లోనే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 200 మంది స్వాములు పడిగాపులు కాస్తున్నారు. ఇండిగో సిబ్బంది ఏమాత్రం పట్టించుకోవట్లేదు అంటూ వీళ్ళంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోనీ బయటికి వెళ్ళిపోదామా అంటే వాళ్ళ లగేజ్, ఇరుముళ్ళు అన్నీ కూడా కనెక్టింగ్ ఫ్లైట్లో ఉంచేసి వాళ్ళు ఇవ్వట్లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రి చొరవ తీసుకుని తమని శబరిమలకి పంపించాలి అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. చెన్నైలో ఎయిర్పోర్ట్ లో నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం స్వాములందరము. మొత్తం స్వాములందరూ కలిసి 200 మంది ఉంటాము. మొత్తం 4 ఫ్లైట్స్ క్యాన్సిల్ చేశారు. అందరూ చాలా సఫర్ అవుతున్నారు. భోజనం లేదు, స్నానాలు లేవు, పూజ లేదు. 2 రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎయిర్ ఇండియా ఇండిగా స్వాములు చాలా సఫర్ చేస్తున్నారు. స్వాములందరికీ స్వామి శరణం అయ్యప్ప. నిన్న మధ్యాహ్నం 12 గంటల నుంచి భిక్ష లేదు, వడి లేదు, ఏమీ లేవు. ఆనియన్స్ వేసి పెడతారు కొద్దిగా భిక్ష. మేము ఆనియన్స్ స్వీకరించాం, తినాం. ఇన్ని డబ్బులు మేము వెచ్చించి రూపాయి కూడబెట్టుకుని దర్శనం తొందరగా అవుతుంది, వెళ్ళి మిగతా సక్రమంగా పనులు చేసుకుందామన్న ఉద్దేశంతో మేము దీక్షకి వస్తాం. డబ్బులు ఉండి కాదు, తొందరగా కంప్లీట్ చేసుకుని మా పనులు మేము చేసుకుందాం. అడ్వాన్స్ బుక్ చేసుకున్నా ఇబ్బంది పెడుతున్నారు మాకు. లాస్ట్ 20 అవర్స్ నుంచి చాలా సఫర్ అవుతున్నాం మేము. చిన్న పిల్లలు, మణిగంటలు, కుచ్చులు అందరూ సఫర్ అవుతాం. అయ్యప్ప